హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది, ఎప్పటి వరకు ఉంటుంది, శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏమిటి, ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని శ్రావణ సోమవారాలు మరియు ఎన్ని మంగళగౌరి వ్రతాలు వచ్చాయి, ఇంకా ఈ శ్రావణ మాసంలో ఏ ముఖ్యమైన పండుగలు ఉన్నాయి, నాగుల చవితి, శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధం, ఏ రోజుల తేదీలు వచ్చాయి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. హిందూ క్యాలెండర్లో శ్రావణ మాసం లేదా శ్రావణ మహిమ 5వ నెల అండి. ఆషాఢ మాసం తర్వాత వచ్చే మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు శ్రావణ నక్షత్రం పాలించే నక్షత్రం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరైతే పెట్టారు. శ్రావణ మాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అందరూ ఈ మాసంలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు మరియు శివుడిని పూజిస్తారండి. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రము. పురాతన గ్రంథాల ప్రకారం ఈ మాసంలో చేసే పూజలు మరియు వ్రతాలు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, నాగపంచమి, రాఖీ పూర్ణిమ, పోలాల అమావాస్య చాలా ముఖ్యమైన పండుగలండి. 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఇది శ్రావణ మాసం వచ్చి సోమవారం ఆగస్టు 5న ప్రారంభమైంది 2024 సంవత్సరంలో. అది 2024 సంవత్సరం మంగళవారం సెప్టెంబర్ 3వ తారీఖుతో ఈ శ్రావణ మాసం అయితే అయిపోతుందండి. ఇప్పుడు నేను ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి మనకి ఈ సంవత్సరం అనేది తెలియజేస్తాయండి. మనకి మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చినాయండి ఈ శ్రావణ మాసంలో. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 9వ తేదీన వచ్చింది. అది రెండో శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 16వ తేదీ. మూడో శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 23వ తేదీ. నాలుగో శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు 10. మనం వరలక్ష్మి వ్రతం రెండో శ్రావణ శుక్రవారం చేసుకుంటాం కాబట్టి అది ఆగస్టు 16వ తేదీన వచ్చిందండి. ఈ వరలక్ష్మి వ్రతం మనం ఆగస్టు 16వ తేదీన మనం ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఆచరించాలి. మనకి ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం అయితే లేదండి. లాస్ట్ ఇయర్ అయితే అధిక శ్రావణ మాసం అయితే ఉంది, అప్పుడు ఎక్కువ వారాలు వచ్చేవి. ఈసారి అధిక శ్రావణ మాసం అయితే లేదు, 5 వారాలు కూడా లేదండి, ఓన్లీ 4 వారాలు మాత్రమే ఉంది శ్రావణ మాసము. ఇప్పుడు మంగళగౌరి వ్రతాలు ఏ డేట్ వచ్చిందో తెలియజేస్తాను. మొదటి శ్రావణ మంగళవారం వచ్చి ఆగస్టు 6వ తేదీ వచ్చింది. రెండో శ్రావణ మంగళవారం వచ్చి ఆగస్టు 13వ తేదీ. మూడో శ్రావణ మంగళవారం వచ్చి ఆగస్టు 20వ తేదీ. నాలుగో శ్రావణ మంగళవారం వచ్చి ఆగస్టు 27వ తేదీ అండి. అంటే ఐదోది కూడా శ్రావణ మంగళవారమే వచ్చింది. 5ది కూడా శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 3వ తేదీన వచ్చిందండి. కానీ ఆ రోజు ఏంటంటే అమావాస్య కాబట్టి ఆ రోజు వ్రతం ఏం చేసుకోరు కాబట్టి అది శ్రావణ మంగళవారాల కింద లెక్కలోకి రావట్లేదు. ఓన్లీ 4 శ్రావణ మంగళవారాలు అయితే ఉన్నాయండి. ఈ రోజుల్లో మనం మంగళగౌరి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. శ్రావణ మంగళవారంలో శివుణ్ణి పూజిస్తారండి. పురాతన గ్రంథాల ప్రకారం ఈ శ్రావణ మాసంలో సముద్ర మథనం జరిగింది. ఇది దేవతలు, రాక్షసులు ఇద్దరు కలిసి చేసిన కృషి. సుమేర్ పర్వతాన్ని మథనానికి ఉపయోగించారు. మరి శివుణ్ణి మెడ చుట్టూ ప్రదర్శన చేసే పాము దానికి తాడుగా ఉపయోగించారు. ఈ మదనం ఫలితంగా సముద్రం నుండి పెద్ద సంఖ్యలో అమూల్యమైన రత్నాలు అయితే వచ్చాయి. చివరికి విషయం బయటకు వచ్చింది. ఇది ప్రతి నాశనం చేసేంత శక్తి సామర్థ్యం అయితే ఉంది. ఎవరు ఈ విషయాన్ని ఎదుర్కోలేకపోయారు. చివరికి పరమశివుడు ఈ విషయం తాగడం ద్వారా నీలరంగులోకి మారి తన కంఠంలో నిల్వ చేసుకున్నాడు. ఈ విధంగా శివుడు ఈ మాసంలో అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయో ఇప్పుడు తెలియజేస్తాండి. ఈ సోమవారాలు ఏంటంటే శివునికి కూడా ఆరాధిస్తారండి ఈ శ్రావణ మాసంలో. ఇప్పుడు మనకి మొత్తం వచ్చి 5 సోమవారాలు అయితే వచ్చాయండి ఈ శ్రావణ మాసంలో. మొదటి సోమవారం వచ్చి ఆగస్టు 5వ తేదీన వచ్చింది. రెండవ సోమవారం వచ్చి శ్రావణ సోమవారం వచ్చి ఆగస్టు 12వ తేదీన వచ్చింది. మూడవ శ్రావణ సోమవారం వచ్చి ఆగస్టు 19వ తేదీన వచ్చింది. నాలుగవ శ్రావణ సోమవారం అయితే ఆగస్టు 26వ తేదీన వచ్చింది. 5వ శ్రావణ సోమవారం ఏమో ఆగస్టు 2వ తేదీన వచ్చింది. ఇలా మొత్తం మనకి 5 సోమవారాలు అయితే వచ్చాయండి ఈ నెలలో. మనం ఈ విధంగా మనం శ్రావణ మాసాన్ని అయితే జరుపుకుంటాము అందరం.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.